ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంచిన మా అందరితో మాట్లాడండి ప్రభా. ప్రతి హృదయాన్ని చూసిన దేవుడు, ఎవరికి ఏ మాటలైతే అవసరమైన తండ్రి ఆ మాటల చేత మా అందరితో మాట్లాడి మనం బలపరిచి ధైర్యపరిచి ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 13వ వచనం. కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. Psalms chapter 94 verse 13, that thou mayest give him rest from the days of adversity. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది కన్నీటితో నింపబడి ఉన్నారండి? మీ హృదయాలంతా కూడా దుఃఖంతో, వేదనతో, బాధతో నింపబడి ఉందా? మరి నా కష్టాలు ఇంకెప్పటికి ఇలానే ఉండిపోతాయా? నా కన్నీరు ఇంకా తొడవబడదా? నేను ప్రతిరోజు ఇలా బాధపడుతూనే ఉండాలా? ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత ప్రతిరోజు ఈ విషయాన్ని బట్టి నేను మరీ బాధపడుతూనే ఉండాలా? నాకంటూ ఈ నెమ్మది లేని స్థితి, ఇదేనా నా బ్రతుకు, ఇదేనా నా జీవితం? అబ్బా, ఎన్ని క్వశ్చన్సో కదండి పొద్దున్న లేచినప్పటి నుంచి మనందరికీ. ఈరోజు మనందరికి వచ్చే క్వశ్చన్స్కి దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఏమనంటే, కష్ట దినములను పోగొట్టి నెమ్మదిని ఇస్తాడంట. ఎంత అద్భుతమైన మాట కదండి. మరి కష్టకాలంలో ఉన్నామని, కన్నీరు కారుస్తున్నామని, ఆదరించే వాళ్ళే లేరని, ధైర్యపరిచే వారే లేరని, నేను ఒంటరినని అనేక సార్లు మనం ఫీల్ అవుతుంటాం కదా. కానీ మనం ఎప్పుడు ఒంటరివారం కాదండి. మన దేవుడు మనతో ఉన్నాడు. కష్ట సమయంలో, ఆపత్ కాలంలో నమ్మదగిన సహాయకుడుగా ఉన్నాడు మన దేవుడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పి అద్భుతమైనటువంటి మాటని ఇచ్చిన దేవుడు. ఏ ఫోన్స్ అయినా మరి ఎక్కడి నుంచి మనం కాల్ చేసినా కూడా వినడానికి దేవుడు మాత్రమే శక్తివంతుడు. కానీ ఏ బంధువులకో ఎక్కడి నుంచి మనం ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయకపోయినా కూడా మన ఫోన్ ఎప్పుడు లిఫ్ట్ చేసేది ఎవరు తెలుసా? దేవుడు మాత్రమే. కాబట్టి ఈరోజు నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితులు, నువ్వు వెళ్తున్నటువంటి ఇబ్బందులు చూసి ఈరోజు నీకు ఎవ్వరు నీ ఫోన్ కాల్కో లేకపోతే నీ యొక్క మాటకో రెస్పాండ్ కాకపోవచ్చేమో, కానీ నువ్వు మాత్రం ఇప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినా, ఎప్పుడు చేసినా కూడా ఎప్పుడు కూడా ఎంగేజ్ రాదు ఆయన ఫోన్, ఎప్పుడు కూడా ఆయన ఫోన్ బిజీ రాదు. అలాగే ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అనేది ఎప్పుడు రాదనమాట. ఆల్వేస్ అవైలబిలిటీగా దేవుడు మన కోసం ఉన్నాడే అండి. మనం మొరపెడితే చాలు ఆయన ఉత్తరం ఇస్తానని చెప్పి అద్భుతమైన మాట ఇచ్చున్నాడు. ఈరోజు అనేక విషయాలు బట్టి మనం దేవుడి సన్నిధిలో మొరపెట్టకపోవడాన్ని బట్టి, అనేక సార్లు మనం దేవుడి సన్నిధిలో కనిపెట్టకపోవడాన్ని బట్టే మన యొక్క కష్ట దినములు అనేవి తీరకుండా అలాగే ఉండిపోతున్నాయి. మనం అనుకుంటున్నాము, నేను ప్రార్థన చేస్తున్నాను, అనేక సార్లు దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నాను, అయినా కూడా నా కష్టాలు పోవటం లేదని. చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ నిజంగా నీలో నమ్మకం ఉందా? నేను ప్రేయర్ చేస్తే దేవుడు నాకు జవాబిస్తాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఈ సమస్య నుంచి నన్ను విడిపిస్తాడని నేను విశ్వాసం నీలో ఉందా? అనేక సార్లు ఆ విశ్వాసము లేకుండానే, ఆ యొక్క నమ్మకత్వం లేకుండానే మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తామండి. కానీ నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైన దేవుడు మాట సెలవిస్తుంది. కానీ నమ్మి విశ్వసించి నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుని యొక్క అద్భుత కార్యాలు చూస్తాం, ఎలాంటి కష్ట పరిస్థితులు అయినా సరే. ఒకసారి మనము 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమేగా అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు కానీ దాన్ని తినకుందువని అతనితో చెప్పాను. ప్రవక్తైనటువంటి ఎలీషా దినములలో మరి షమ్రోను పట్టణము మరి ముట్టడి వేయబడుతుంది. అసలు ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉంటారంటే ప్రజలు, మరి పావురపు రెట్ట, మరి గాడిద యొక్క తల, ఇట్లాంటివి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఆహారం లేనటువంటి స్థితిలో ఆ పట్టణం అంతా కూడా ముట్టడి వేయబడి ఉంటుంది. ఆ సమయంలో దైవజనుడైనటువంటి ఎలీషా మరి ఈ మాట అంటాడనమాట. దేవుడు మరి సమృద్ధిని ఇవ్వబోతున్నాడు రేపు అని చెప్తే, రాజు దగ్గర ఉన్నటువంటి అధిపతి అంటున్నాడు, దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా కూడా ఇంత సమృద్ధిగా ఆహారం అయితే దొరకదు అని చెప్పేసి అంటాడనమాట. అన్నప్పుడు ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా అంటున్నాడు, నువ్వు దాన్ని కన్నులారా చూస్తావు కానీ ఆహారాన్ని మాత్రం తినవు అంటాడనమాట. ఎందుకంటే ఇజ్రాయెల్ అంత కఠినమైన బాధలో ఉన్నారు, అంత కష్టంగా ఉందన్నమాట వాళ్ళ పరిస్థితి. అంటే ఊహించలేని స్థితి. చూడండి ఒకసారి, ఇదే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు షమ్రోన్లో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి.
మరి అంత భయంకరమైనటువంటి ముట్టడి, అంత క్షామం ఉంది ఆ పట్టణంలో. ఆహారం లేనటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రవక్త ఆ మాట చెప్తున్నా కూడా అధిపతి నమ్మలేదన్నమాట. మరి అలాంటి సమయంలో దేవుడు చేసిన అద్భుతం అనేది ఎవ్వరు కూడా ఊహించలేమన్నమాట. రెండవ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియానీయుల దండునకు వినబడినట్లుగా చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులను ఐగుప్తు రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములనెన్ను గుర్రములెన్ను గాడిదలనెన్ను దండుపెట్లను వాటిని ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకున్నట చాలుననుకొని సంధ్య చీకటి ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. మరి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చూస్తున్నామండి. మరి ఇశ్రాయేలు ఇక్కడ యుద్ధం చేశారని చూసామా? లేదు. కానీ ఏం చేసింది తెలుసా? యెహోవా రథముల ధ్వని గుర్రముల ధ్వని, దేవుడే మరి ఆ యొక్క సిరియనులకి ఏ విధంగా చేశాడంట? రథాలు గుర్రాల ధ్వనులు వచ్చేటట్టుగా చేసినప్పుడు ఆ సిరియనులు విని భయపడినారు. అమ్మో, మరి ఇశ్రాయేలు రాజు వేరే రాజులు కూడా తెచ్చుకున్నాడే మన మీదికి, ఇంకా మనం ఎట్లన్నా చచ్చిపోతాం, ఇంతమంది రాజులు ఒక్కటవుతున్నారు, మనం మాత్రమే అని చెప్పి ఉన్నట్లుగా అన్నీ విడిచిపెట్టి పారిపోతారనమాట. పారిపోయినప్పుడు వాళ్ళు ఏమి కూడా అసలు ఏం తీసుకోరనమాట. వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం, వాళ్ళ దగ్గర ఉన్న బంగారు సమస్తం అక్కడ విడిచిపెట్టిపోతారు. అయితే ఈ సమయంలో కుష్ఠరోగులు, మనము పట్టణంలోకి పోయినా చచ్చిపోతాము, ఇక్కడే ఉండి చచ్చిపోతాము, ఒకసారి ఆ దండుపెట్ల కన్నా వెళ్ళిపోయి ఆహారం తినన్నా మనం ఏదో ఒకటి చూద్దాం పదండి అని పోయి చూసేసరికి అక్కడ సిరియనులు ఉంటారు. అన్నీ కూడా వాళ్ళు వేసుకున్న గుడారాలన్నీ ఎంటి, వాళ్ళ గుర్రాలు అన్నీ అక్కడే ఉండిపోయి ఉంటాయి అనమాట. మరి ఆ విషయము వీళ్ళు వెళ్ళి రాజు యొక్క భటులకు చెప్తే ఆ తర్వాత తెలుసుకొని రాజు పంపించి ఎంక్వైరీ చేస్తే అక్కడ ఎవ్వరు ఉండరని తెలుస్తుంది అనమాట. అప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా ఏ మాట అన్నాడో, సమృద్ధికరమైన ఆహారాన్ని మీరు తింటారు రేపు అని చెప్పారో, దేవుడు అదే ప్రామిస్ని ఫుల్ఫిల్ చేశాడు. సరే, మనము ఇదే రెండవ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాము. జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకుంటారు కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 ఇంటికి 1 మానిక సన్నని పిండియు 2 మానికల ఎవలను అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెను. ఆధిపతి ద్వారము నిలబడుటకు నిర్ణయింపబడగా రాజు ఆ దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందులు జనులు త్రొక్కుట చేత అతడు మరణమాయెను. మరి దేవుడు ఏ విధంగా అయితే ప్రవక్త అయినటువంటి ఎలీషా ద్వారా పలికించాడో, రేపటికి మీకు 1 రూపాయికే మరి దొరుకుతుంది సమృద్ధిగా ఆహారం అని చెప్తాడో, అదే విధంగా జరిగినప్పుడు ఏ అధిపతి అయితే దేవుడి మాటని, దేవుడు కిటికీలు తెరిచి ఇచ్చినా కూడా అసలు ఇంత సమృద్ధి దొరుకుతుందా అని అన్న ఆ వ్యక్తి అదే అక్కడ ప్రజలకి ఆహారం అందించే దాంట్లో మరి నిలబడుకున్నప్పుడు ఆ తొక్కిసలాటలో అతడు చచ్చిపోతాడు. ఆ కార్యం అయితే చూసినాడు దేవుడు ఎలా తెరిచాడని, కానీ ఆహారాన్ని అయితే తినలేకపోయాడు. ఏ విధంగా అయితే ప్రవక్త అయినటువంటి ఎలీషా ద్వారా దేవుడు చెప్పించాడో అదే విధంగా చేశాడు. మరి నమ్మిన వాళ్ళందరూ కూడా ఆహారం తిని సమృద్ధి వాళ్ళ జీవితాన్ని కాపాడుకున్నారు. కానీ నమ్మనటువంటి ఈ అధిపతి మాత్రమే ఏమైపోయాడు? తొక్కేసలాటలో మరణించాడు. కాబట్టి కష్టకాలంలో దేవుడు వాటన్నిటిని పోగొట్టి నెమ్మది కలుగజేస్తున్నాడు. ఎంత కష్టం ఉందండి ఇప్పుడు ఇశ్రాయేలుకి. ముట్టడి వేయబడినారు, ఆహారం లేదు, ఏమీ లేదు, వాళ్ళు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు దేవుడే వారి పక్షంగా వచ్చి యుద్ధాల ధ్వని పుట్టించి, ఆ యొక్క గుర్రరథ ధ్వనిలు పుట్టించి మరి దేవుడే వారితో యుద్ధం చేశారు. వాళ్ళందరూ పరిగెత్తి పారిపోయి వెళ్ళిపోయారు. ఏ యుద్ధము జరగలేదు, కానీ దేవుడు విజయాన్ని ఇచ్చాడు ఇశ్రాయేలుకి. కాబట్టి కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఇది చాలా కష్టము, ఇది అవ్వదు, ఇది జరగదు అని. మరి ఏ విధంగా అధిపతి అనుకున్నాడో, కానీ అలాగే అనేకసార్లు మనం కూడా పరిస్థితుల్ని చూసి, మన చుట్టూ ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ని చూసి మాట్లాడుతూ ఉంటాం. కానీ మన దేవుడు సిచ్యుయేషన్స్కి అతీతమైనటువంటి దేవుడు కాబట్టి మనము వాటిని చూసి బిలీవ్ చేస్తాం. కానీ దేవుడు ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటిగా పిలుచుటకు శక్తివంతుడండి. దేవుడు మీ సమస్యను పోగొడతారు. రేపటి లోపల మీరు సమృద్ధిగా ఆహారం తింటారు అంటే మరి ఎవరేం మాట్లాడలేదో అధిపతి మాత్రమే మాట్లాడారు నమ్మనట్లుగా. మరి నిజంగానే దేవుడు ఆ కార్యం చేశాడు, కానీ అతను అయితే అనుభవించలేదు. ఈరోజు దేవుడు మన జీవితాల్లో కూడా కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అధిపతి వల్ల అవిశ్వాసం కలిగి దేవుడు కార్యాలు చూసి కూడా దాన్ని అనుభవించలేకపోతే మనం ఎంత వేస్ట్ కదా. కాబట్టి ఏ కష్టాలున్నా, ఏ దుఃఖాలున్నా, ఏ నెమ్మది లేని స్థితి ఈరోజు నీ జీవితంలో ఉన్న వాటన్నిటిని దేవుడు తీసేస్తాను అన్నాడంటే తీసేస్తాడు. దేవుడు ప్రామిస్ చేశాడా? తప్పకుండా అది నెరవేరుస్తాడు. కాబట్టి మన దేవుడు మాట ఇస్తే నిలబడే దేవుడు తప్ప దాని నుంచి సున్నైనానో పొల్లైనా కూడా పోదండి. కాబట్టి ఈరోజు మనకి ఏ ప్రామిసెస్ దేవుడు ఇచ్చాడో వాటిని పట్టుకొని అడుగుదాము. అంతేకాకుండా ఈరోజు చెప్పాడు కదా దేవుడి కష్ట దినాలను పోగొడతాను, నెమ్మది కలుగజేస్తాను. ఈరోజు నువ్వు కష్టంలో ఉన్నావా? ఇజ్రాయెల్ కష్టంలో ఉన్నప్పుడు దేవుడి వైపు చూశారు, అద్భుతమైన జవాబును పొందుకున్నారు. అలాగే ఈరోజు నీ కష్ట సమయంలో, నీ దుఃఖ సమయంలో నువ్వు కూడా దేవుడి వైపు చూడు, అద్భుతాలను రిసీవ్ చేసుకో. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.
పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నాయన మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కష్టకాలంలో తండ్రి మాకు నెమ్మదిచ్చే దేవుడు, మా కష్టాలు తొలగించే దేవుడు అని ప్రామిస్ చేసావు. ఈరోజు ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి ప్రతి ఒక్కరి కష్టం తీర్చి నెమ్మదిని దయచేయండి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో ఎంత గొప్ప అద్భుతం చేశారు తండ్రి. అధిపతి వల్ల మేము ఉండకుండా విశ్వసించి ఆ యొక్క ఫలాన్ని అనుభవించేవారుగా ఉంటాకు మా అందరికీ కృప చూపించమని, గొప్ప వాగ్దానం అందరి పట్ల నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.